నమస్కారం. పాకాల శ్రీహరిరావు, ఒక రైతు కార్యకర్తను మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మన గౌరవ ప్రధానమంత్రి గారు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి దేశ ప్రజలందరూ పొదుపు చేయాలని, దుబారా ఖర్చులు చేయొద్దని, ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలని, ఎరువుల వాడకం తగ్గించుకోవాలని పిలుపునివ్వడమే కాకుండా తన సొంత కాన్వాయిలోని పదుల సంఖ్యలో ఉన్నటువంటి వాహనాలను కేవలం 2 వాహనాల వరకే కుదించినట్టు మనం వార్తలు చూసాము, వీడియోలు కూడా చూసాము. అంతేకాకుండా సామాన్య ప్రజలు, పేద ప్రజలు మోయలేరని తెలిసినప్పటికీ పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ధరలు పెంచడం జరిగింది. ఈ ధరలు ముందు ముందు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే రాష్ట్ర సంపదను, దేశ సంపదను పందికొక్కులాగా ఇంటి దొంగలు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మరియు గౌరవ ప్రధానమంత్రి గారి పైన ఉంది. హైడ్రా అనే ప్రభుత్వ సంస్థ 2 సంవత్సరాల లోపు కాలంలో కబ్జాలకు గురైనటువంటి ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను 80,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను తిరిగి రాబట్టగలిగింది. హైడ్రా కబ్జాకు గురైన ఆస్తులను తిరిగి రాబట్టిన స్ఫూర్తితోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా పనిచేసి దేశ సంపదను కొల్లగొడుతూ బ్యాంకుల నుంచి లక్షలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా దర్జాగా బ్రతుకుతూ తిరుగుతున్నటువంటి వాళ్ళ నుంచి తిరిగి వసూలు చేయాలని, అలాగే మంచి రాజకీయ నాయకులు మరియు పై హోదాలో ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కై కాంట్రాక్ట్స్ అని, కమిషన్లని, సెటిల్మెంట్స్ అని ఎక్కడికక్కడ రాష్ట్ర సంపదను, దేశ సంపదను దోచుకుంటున్న సంపదను వాళ్ళు ఏ రూపంలో కానీ ఎక్కడ దాచుకున్నా కానీ తిరిగి రాబట్టి ప్రజోపయోగాల కొరకు, దేశ అవసరాల కొరకు ఉపయోగించాలని, ఇట్టి చర్యలు చేపట్టిన తర్వాతనే అవసరమైనట్టయితే పేద ప్రజలపై భారం వేయాలని మేము కోరుకుంటున్నాము. మా అభిప్రాయంతో ఏకీభవించినట్టయితే ఒక లైక్ చేయండి, ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. నమస్కారం. జై హింద్.